పళనినేని శ్రీనివాసరావు ఒక సినిమాలో కోట్లాది రూపాయలు ఇచ్చి మీరు 24 గంటలు తిరగకుంటే ఎలా ఖర్చు పెడతారు అనేది ఒక స్టోరీ లైన్ సినిమాకి. ఆ హీరో ఖర్చు పెడతాడు. అది రజనీకాంత్ సినిమా, హీరో రజనీకాంత్. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని సకాలంలో ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎడ్యుకేటివ్ సిస్టమ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు, ఎస్పీలు, తర్వాత హెచ్ఓడీస్ వీళ్ళందరూ మీటింగ్లో ఆల్రెడీ 2025 డిసెంబర్ అయిపోయింది, 2026 జనవరి వచ్చింది. అయినప్పటికీ గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమాల రూపంలో ఇచ్చినటువంటి అమౌంట్ని మీరు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు, మీరు ఎందుకు వేల కోట్ల రూపాయలు మిగిలిచ్చారు అని చెప్పి వాళ్ళకి క్లాస్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా డెడ్ లైన్ పెట్టారు, అట్లీస్ట్ ఈ నెలాఖరికైనా మీరు ఖర్చు పెట్టండి అని చెప్పి చెప్పారు. బడ్జెట్ వస్తుంది, మళ్ళీ 26-27 బడ్జెట్ వస్తుంది, ఇంకా ఎప్పుడు ఖర్చు పెడతారు మీరు అని. ప్రాయోజిత కార్యక్రమాలు అని అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది, దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత ఇస్తుంది. ఆ ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించిన నిధుల్ని దాదాపుగా 10,000 కోట్ల రూపాయలుగా ఖర్చు పెట్టలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు ఇమీడియట్గా ఆ డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఈ ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించి అమౌంట్ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ప్రయత్నం చేస్తే ఇచ్చినటువంటి డబ్బులు మీరు ఖర్చు పెట్టలేకపోతున్నారు, ముందు అవి ఖర్చు పెట్టుకొని లెక్క చెప్పండి, తర్వాత మీకు ఎంత కావాలంటే అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాంతో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెడితే దాదాపు గత ఏడాది బడ్జెట్ అంచనా 25,000 కోట్ల రూపాయల ప్రాయోజిత కార్యక్రమాల్లో రూపంలో రావాల్సి ఉంటే దాంట్లో 60% ఖర్చు పెట్టారు, ఇంకా 40% ఖర్చు పెట్టాల్సి ఉంది. అంటే సంవత్సరం మొత్తం ఖర్చు పెట్టినా కానీ వాళ్ళు 60% పెట్టారు, ఇంకా 40% నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంది. మరి ఎందుకు ఖర్చు పెట్టడం లేదు? ఖర్చు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఆ బడ్జెట్ పెంచుతారు. మేము లాస్ట్ ఇయర్ మీరు 25,000 కోట్లు ఇచ్చారు, అది సరిపోలేదని అంటే ప్రపోజల్స్ ఇస్తే ఈ కేంద్ర బడ్జెట్లో పెడతారు. కానీ అసలు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధులనే మీరు ఖర్చు పెట్టలేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర మళ్ళీ మాకు 40,000 కోట్లు 30,000 కోట్లు ఏమని చెప్పి అడిగితే గత ఏడాది 25,000 కోట్లు ఇస్తేనే మీరు ఖర్చు పెట్టలేదు, మళ్ళీ ఇప్పుడు 30,000 కోట్లు దేనికని చెప్పి అడుగుతారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్ ఎండింగ్కి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేసి మీరు మార్చికి మీరందరూ అక్కడికి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో మీరు ప్రాయోజిత కార్యక్రమాలకు మీరు డబ్బులు అడగాలి, కాబట్టి మీకు డెడ్ లైన్ ఇస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో ఉంటుందా? అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన రివ్యూ మీటింగ్లు పెట్టి ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించిన నిధులు మురిగిపోతున్నాయి, ఖర్చు పెట్టడం లేదు, అది ఖర్చు పెట్టండి అని చెప్పి టార్గెట్ పెట్టారు ఐఏఎస్లు ఐపీఎస్. అంతకుముందు అసలు రివ్యూ మీటింగ్లే లేవు, ప్రాయోజిత కార్యక్రమాలు అసలు ఆల్మోస్ట్ ఇవి అటకెక్కిపోయాయి. ఇప్పుడు ఈ 16 నెలల్లో ఆ ప్రాయోజిత కార్యక్రమాలని మళ్ళీ కార్యరూపంలో తీసుకొచ్చి రాష్ట్ర వాటా కూడా జమ చేసి వీటన్నిటినీ ఇప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయినా లేట్ అయింది. రూపాయికి 60 పైసలే ఖర్చు పెట్టారు, ఇంకా 40 పైసలు ఉంది ఖర్చు పెట్టాల్సింది. ఈ ఒక్క నెలలో 40 పైసలు ఎట్ట ఖర్చు పెడతారు? సంవత్సరం మొత్తం 12 నెలల్లో 60 పైసలు ఖర్చు పెట్టడానికే కష్టపడ్డారు ఐఏఎస్లు. మరి ఇంక మిగతా 40 పైసలు ఓన్లీ ఈ మంత్ ఒక్క నెలలోనే ఖర్చు పెడతారంటే ఖర్చు పెట్టి తీరాల్సిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు ఐఏఎస్. సో ఏంటి ప్రాయోజిత కార్యక్రమాలు? దాదాపు 70 నుంచి 79 వరకు ప్రాయోజిత కార్యక్రమాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు ఇస్తుంది, దానికి మ్యాచింగ్ గ్రాంట్ వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్రాయోజిత కార్యక్రమాలు ఉంటాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. విచిత్రమైన పరిణామం ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్లో ప్రాయోజిత పథకాల దీన్ని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు, సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అమలు మరియు నిధుల వినియోగానికి సంబంధించి తాజా సమాచారం. ఇది నేను జమిని అడిగాను, అడిగితే చెప్తుంది నిధులు వినియోగం 2024-25లో మొత్తం పథకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 75 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు 75 ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఎంత విడుదల చేశారు? బడ్జెట్ అంచనా 24,513 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. అయితే కేంద్రం వాటా దీంట్లో 15,173 కోట్లు, రాష్ట్ర వాటా వచ్చేసి 9,340 కోట్లు. ఈ వినియోగం ఇప్పుడు డిసెంబర్ 2025 నాటికి చేయాలి. అయితే వీళ్ళు ఎంత చేశారు? 62% నుంచి 63% వరకు వినియోగం చేశారు. ఇంకా 10,362 కోట్ల రూపాయలు వినియోగించబడ్డాయి, మిగతాయి వినియోగించబడలేదు.
అంటే 24,513 కోట్లలో 10,362 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ఖర్చు పెట్టారు. మిగతా నిధులు ఖర్చు పెట్టాలి. మిగిలిన నిధులు ఎంత? సుమారుగా 6,252 ఇది ఖర్చు పెట్టాలి. 6,000 కోట్లు ఒక్క నెలలో ఖర్చు పెట్టాలి. ఇప్పుడు పథకాలు ఏంటి? సమగ్ర శిక్ష. ఈ పథకంలో నిధులు వినియోగం అత్యధికంగా 92% ఉంది. 1,363 కోట్లలో 1,259 కోట్లు ఖర్చు పెట్టారు సమగ్ర శిక్షలో మాత్రం. ఇక జాతీయ ఆరోగ్య మిషన్, దీంట్లో 87% నిధులు అంటే 1,153 కోట్లలో 1000 కోట్లు ఖర్చు పెట్టారు. సుమారుగా 1,009 కోట్లు ఖర్చు పెట్టారు. పిఎం ఆవాస్ యోజన, పిఎంఓఏ అర్బన్ ఏరియాల్లో ఈ పథకంలో నిధుల వినియోగం కేవలం 38% మాత్రమే. పిఎం ఆవాస్ యోజన ఇల్లు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇల్లు ఉండే అని అంటే ఎవరికి ఇవ్వట్లా, కానీ నిధులు చూడండి ఎట్ట మురిగిపోతున్నాయి. కేవలం 38% అంటే ఇంకా దాదాపు 42% ఖర్చు పెట్టాలి. ఇంకా 62% ఖర్చు పెట్టాలి. కేవలం 38% ఖర్చు పెట్టారు. పిఎం ఆవాస్ అంటే ఇల్లు కట్టాల్సిన కట్టండి అని చెప్పి ప్రాయోజిత కార్యక్రమాలు కేంద్రం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్రంలో కట్టడంలో. ఇక రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఇది 55% మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంకా 45% ఖర్చు పెట్టాలి. నిధుల విడుదల విధానం ఎలా ఉంటుంది? దీనికి ప్రాయోజిత కార్యక్రమాలకు నిధుల విడుదల అంటే నిధులు వృధా కాకుండా ఉండేందుకు స్టేట్ నోడల్ ఏజెన్సీ వ్యవస్థ ద్వారా నిధులను నేరుగా అవసరమైనప్పుడే విడుదల చేసే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది. పెనాల్టీలు రద్దు. గతంలో రాష్ట్ర వాటా నిధులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కేంద్రం విధించిన సుమారు 350 కోట్ల జరిమానాను రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కనుక మీరు సకాలంలో ఖర్చు చేయకపోతే పెనాల్టీ కూడా వేస్తారు. అలా గత ప్రభుత్వం చేయని కారణంగా 350 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. దాన్ని రద్దు చేయమని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం అభ్యర్థన చేస్తుంది. ప్రత్యేక సాయం 2024-25 బడ్జెట్లో అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం 15,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. బడ్జెట్ ప్రొజెక్షన్స్ 2025-26 రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అత్యధికంగా సుమారు 18,262 కోట్ల కేంద్ర నిధులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇది ఈ బడ్జెట్లో మిగిలిన డబ్బులు, వీటిని మీరు ఖర్చు పెట్టండి అని చెప్పి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు ఖర్చు పెట్టండి అని చెప్పి డెడ్ లైన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అంటే డబ్బులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దగ్గర, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, వాటిని ఉపాధి హామీ రూపంలో ఖర్చు పెట్టాలి. అది ఖర్చు పెట్టడంలా ఉపాధి హామీ కూడా ఎక్కడికి వచ్చిందో తెలియదు. ఉపాధి హామీకి సంబంధించి ఏంది ప్రాయోజిత కార్యక్రమాలు అంటే ఇది. ప్రాయోజిత కార్యక్రమాలు అంటే ఏంటంటే ఇదిగో జాతీయ లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రాలకి కొంత సౌలభ్యం కలిగిస్తూ నిధులు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్కి నిధులు విడుదల ఏంటంటే ఉపాధి హామీ, కూలీల వేతనం కోసం, మెటీరియల్ కాంపోనెంట్ కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. అలాగే పిఎం శ్రీ పథకం, ప్రభుత్వ పాఠశాలలు ఆధునీకరణకు నిధులు విడుదల. ఇందులో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో అగ్రంగా ఉంది. ఆయుష్మాన్ భవ, భారత్ ఆరోగ్య పథకం కింద పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయి. ఇతర పథకాలు సమగ్ర శిక్ష పథకం, స్వచ్ఛ భారత్ వంటి వాటికి కూడా నిధులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు పథకాలు తీసుకురావడంలో చురుగ్గా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని శాఖల నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవడంపై సీఎం సమీక్షించి వెంటనే ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు. సో ఇదేంది మున్సిపల్ శాఖకు సంబంధించి, ఇప్పుడు మున్సిపల్ శాఖ సంబంధించి ఇంకా నిధులు ఉన్నాయి, దాదాపు పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి మున్సిపల్ శాఖలో. అందుకే మంత్రి నారాయణని రివ్యూ మీటింగ్లో మీరు ఎందుకు ఖర్చు చేయట్లేదని చెప్పి అడిగాడు. సో అన్ని డిపార్ట్మెంట్లో సుమారుగా 79 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులు వస్తూ ఉంటే వాటిని సకాలంగా ఖర్చు పెట్టిన కారణంగా తిరిగి వెళ్ళిపోవడం, అవి ఖర్చు పెట్టినందువల్ల మళ్ళీ పెనాల్టీ వేయించుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు జరుగుతున్నటువంటి ప్రక్రియ. కాబట్టి సకాలంలో ఖర్చు పెడితే ఎన్ని నిధులు కావాలంటే అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందుకే మీకు కలెక్టర్లకి అలాగే ఎస్పీలకి డెడ్లైన్ పెట్టారు, హెచ్ఓడీలు కూడా డెడ్లైన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో మీరు డబ్బులు ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టండి అంటున్నారు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం కదా. మరి ఇది ఒక సినిమాలో చూపించిన విధంగా అనిపిస్తుందా మీకు? లేదా అసలే ఆర్థిక సంక్షోభం ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, కానీ డబ్బులు ఇబ్బడిగా ఉన్నాయి, కానీ వాటిని ఖర్చు పెట్టడం లేదు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను. మరి ఇది ఖర్చు పెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారు అధికారులు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.